నువ్వను నేనని నువ్వను ఏను అనొచ్చుగా నువ్వను నువ్వు తిను అన్నట్టు. హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము అనంతగిరి హిల్స్కి వెళ్ళాము. నేను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 6 మెంబర్స్ని బైక్స్ పైన వెళ్ళాము. అక్కడ మేము ఏం చేసాము, ఎంత ఎంజాయ్ చేసామో తెలియాలంటే ఖచ్చితంగా ఎండ్ వరకు వెయిట్ చేయండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తమ్ముళ్ళు మాత్రం సూపర్ స్టార్. ఇక్కడ మా తమ్ముళ్ళు మాట్లాడింది చూడండి ఒకసారి, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. నువ్వు తిను అన్నట్టు. ఫస్ట్ నుంచా 1 2 3. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ విజిట్ టు అనంతగిరి హిల్స్. చూడడానికి చాలా గ్రీనరీగా చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఎవరితోని లవర్ ఉంటే లవరు, లేకపోతే ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఎవరైనా సరే మంచి ప్లేస్ టు విజిట్. థ్యాంక్ యూ. బెస్ట్ ప్లేస్, మీరు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది వ్యూ కూడా. నువ్వు చెప్పుకుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. ఇలాంటి వాళ్ళు మాత్రం రాకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన లొకేషన్ ఇది మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో మన సంగారెడ్డి కథ చేరువలో 60 కిలోమీటర్స్ లో కనిపించింది. అట్లా ఉంటుంది వాళ్ళతో ఎంటర్టైన్. మేము మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేసినాం. మాతో పాటు వచ్చిన ఇంకొక కపుల్ చూడండి, వాళ్ళు ఫొటోస్ తీసుకొని చాలా మెమరబుల్గా. యాక్చువల్లీ వాళ్ళ పెళ్ళై జస్ట్ 3 months అయింది. సో వాళ్ళు మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేశారు. మేమందరం అక్కడ మాత్రం ఎంత అంటే ఎంత ఘోరంగా అంటే మొత్తం మర్చిపోయి మేము మర్చిపోయి అనేసి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాం. బాయ్ చెప్పు, ఎక్కడికి వచ్చాము? అనంతగిరి హిల్స్కి వచ్చాము. మరి తను నాకు ఆ రోజే పరిచయం అయింది. కాకపోతే ఎంత బాగా కనెక్ట్ అయ్యామంటే చాలా బాగా కనెక్ట్ అయినాం. మేము ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసినాం, మంచిగా షేర్ చేసుకున్నాం, హ్యాపీగా నవ్వుకున్నాం. నా ఎంటర్టైన్ మాత్రం మామూలుగా ఉండదు. రామ్ ఒక వీడియో అట్లా నేను మొత్తం చిన్నపిల్లలాగా మారిపోయి నార్మల్గా నాకు ఏం ఎంజాయ్ చేయాలనిపిస్తే అది, ఏది చేయాలనిపిస్తే అది మొత్తం మా ఆయనతో కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ అమ్మాయిలు పెళ్ళికి ముందు ఎట్లుంటారో తెలియదు, కాకపోతే లైక్ మనం కోరుకున్న అబ్బాయి మన లైఫ్లోకి వచ్చినాక మనం పడే సంతోషం మాత్రం మామూలుగా ఉండదు. నేను మాత్రం మాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను మా ఆయన చేసుకున్నాక అంతకుముందు ఎంత ఎంజాయ్ చేసినా అంతకన్నా డబుల్గా ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ప్రతిదీ నార్మల్గా బయటకు వెళ్ళడం, ట్రిప్స్కి ఏదైనా సరే మనకంటూ ఒక తోడు, మనకు కంఫర్టబుల్ లైఫ్ని మనకి ఇచ్చే అతను మన లైఫ్లో ఉండడం చాలా అంటే చాలా బెస్ట్. థ్యాంక్ యూ రామ్, నా లైఫ్లోకి వచ్చినందుకు. ఐ లవ్ యూ సో మచ్. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. కాకపోతే మనము ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కొంచెం. చూడండి నన్ను ఎంత జాగ్రత్తగా మా ఆయన తీసుకెళ్తుండే కిందికి. కాకపోతే మా ఆయనకి వీడియోస్ ఫొటోస్ అంటే అస్సలు నచ్చది, కాబట్టి కొంచెం మొమాటం ఎక్కువ. నెక్స్ట్ నాతో పాటు ఇంకొక కపుల్ వచ్చింది కదా. మేమైతే యాక్చువల్లీ నాది మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, వాళ్ళ మ్యారేజ్ అయ్యి జస్ట్ 3 months అవుతుంది. మేము ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు మాటలు లేవు. మాతో పాటు వచ్చిన తమ్ముళ్ళు ఎంత పేషెన్స్తో మాకు ఫొటోస్ వీడియోస్ లైక్ మేము ఏది అంటే అది తీసిరో మీరు ఇక్కడ చూసి తెలుస్తుంది. చూడండి మేమేమో పైన ఉన్నాం, మా కోసం ముందు కొండపైకి ఎక్కి వాళ్ళు మా కోసం వీడియోస్ తీస్తున్నారు. థ్యాంక్ యూ బ్రోస్, మీరు ఎప్పుడు ఇలాగే మాకు సపోర్టివ్గా ఉండాలి. ఎంతమందికి అంటే ఇంతవరకు ఎంతమంది అనంతగిరి హిల్స్కి వెళ్ళారు, వెళ్తే ఎవరితో వెళ్ళారో ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ గ్రీనరీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి, లైక్ అన్ని పీస్ఫుల్గా అన్నీ వదిలేసి అని నేను మాత్రం అనుకుంటాను. ఇక్కడ చూడండి అందరూ ట్రెక్కింగ్ ఎట్లా చేస్తున్నారు. నాకైతే లైక్ ఎంత హ్యాపీగా ఉన్నానో, కానీ నాకైతే ఎక్కేటప్పుడు మాత్రం ఘోరంగా కాలు గుంజినాయి. నేను ఎన్నిసార్లు కూర్చున్నానో నాకైతే అస్సలు ఐడియా లేదు. ఎంత పైకి ఎక్కినో ఇక్కడ మాత్రం అలసిపోయి కూర్చున్నాం. చూడండి ఎంత క్రౌడ్ వచ్చారు. ఆ రోజు అయితే వీకెండ్ కాబట్టి, సండే రోజు కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండే. నేను ఏదో వీడియోల కోసం పైకి అంత ఫాస్ట్ ఎక్కుతున్నాం, కానీ అంత ఎక్కి అంత సీన్ కూడా లేదు యాక్చువల్లీ. కాకపోతే నేను వర్షం కోసం చాలా వెయిట్ చేసిన, అంటే వర్షం పడితే ఎంత బాగుంటుందో అనేసి. కానీ ఆ రోజు మాత్రం వర్షం పడలేదు. కాకపోతే జనాలు మాత్రం చాలా అంటే చాలా మీరు చూసినట్టయితే కనిపిస్తారు. ఆ రోజు సండే కాబట్టి ఎంత క్రౌడ్ వచ్చారంటే మస్తు క్రౌడ్ వచ్చారు. వ్యూ పాయింట్ నుంచి అయితే
సూపర్ ఉండే నేచర్. ఇక్కడ మేము కపుల్ పోజెస్ తీసుకుంటున్నాం, మేము వాళ్ళు ఇద్దరు కపుల్. మా తమ్ముళ్ళు మమ్మల్ని తీస్తున్నాం. చూడండి మొత్తం అన్నీ మర్చిపోయి ఆ గ్రీనరీని చూసి చిన్నపిల్లల్లాగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, నేను ఏదో పిక్ కోసం అడిగిన, ఆ పిక్ మాత్రం ఇట్లా టర్న్ అవుట్ అయింది. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. వెనకాల మీకు చూస్తే కనిపిస్తుంది ఎంత గ్రీనరీగా ఉందో అనేసి. ఇక్కడ పైకి ఎక్కినాక అయితే కొంతమంది లైక్ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు నాతో పాటు ఎలా అరుస్తున్నారు చూడండి ఒకసారి మీరే. అక్కడ నుండి నేను అక్కడ నంది ఉంటుంది కదా, సో నంది దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని మొక్కేసి వచ్చేసినాం. నెక్స్ట్ రిటర్న్లో లైక్ రిటర్న్లో ఉన్నప్పుడు యాక్చువల్ అక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే మేము పైన కొండపైన అంటే లైక్ వ్యూ పాయింట్ పైన ఉన్నప్పుడు ఒక బాబు నార్మల్గా డాగ్స్ లవర్స్ ఉంటుంది కాబట్టి అందరూ అతను చేతితో ఇట్లా అంటా ఉన్నాడు దాని డాగ్ని. అది సడన్గా కట్ చేసింది నార్మల్గా, మొత్తం బ్లడ్ వచ్చింది. అయితే మేము చూస్తే చాలా షాక్ ఉన్నాం. ఎంత పైకి పోయినా నార్మల్గా యానిమల్స్ లవర్స్ ఎవరు ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ ఆ ఇన్సిడెంట్ చూసినాక తర్వాత అయితే. అక్కడ నుండి మేము శివాలయానికి స్టార్ట్ అయ్యాం. ఏంటంటే బుగ్గ రామలింగేశ్వరం శివాలయానికి మేము స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి మనకి మూసీ నది అనేది స్టార్ట్ అవుతుందంట. నాకు కూడా తెలియదు, కాకపోతే అక్కడికి వెళ్ళినాక తెలుసుకోవడం జరిగింది. కానీ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయి టెంపుల్ దర్శించుకున్నాక మేము తినడానికి స్టార్ట్ అయిపోయాం. మేము అక్కడ వెళ్ళేసి నార్మల్గా ఫుడ్ తినేసినాం, ఎందుకంటే టెంపుల్ విజిట్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ముక్కలింది ముద్ద తినేసినాం హ్యాపీగా. నెక్స్ట్ అక్కడ నుంచి కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. నార్మల్గా రోడ్లో వెళ్తుండగా కొన్ని క్లిప్స్, కొన్ని నార్మల్గా మనం చూసుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కొన్ని క్లిప్స్ వీడియోస్ అనేసి తీసుకున్నాను. ఇక్కడ నేను దీనితో క్రేజీ పిక్చర్స్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహిరాంగ్ కపుల్. నెక్స్ట్ టైం ఎలాంటి వ్లాగ్ కావాలో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ అలాంటి టైప్ లైక్ మేము చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.